కాంగ్రెసే ఇప్పుడు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట అన్నారు, అంటే దానికి ప్రతిస్పందనగా అదే ఇందాక నేను చెప్పినట్టు 2014లోనే 368 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిన మాట అయితే వాస్తవం. కేంద్రం స్టేట్ డివైడ్ అయినప్పుడు 2023-24 నాటికి మేము 5,943 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పగించాం కదా. కాంగ్రెస్ దాన్ని నాశనం చేస్తే ఆ ట్యాగ్ లైన్ మనకెందుకు అంటగడతారు మీరు అని వాళ్ళు మండిపడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ కొన్ని చెప్తాను చూడండి. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక చేసిన అప్పు 71,495 కోట్లు. 285 రోజుల్లో ఆర్బీఐ నుంచి 46,618 కోట్ల రుణం తీసుకునేది. ప్రతిరోజు రాష్ట్ర ప్రజలపై 250 కోట్ల అప్పు భారం. ప్రతి తెలంగాణ బిడ్డపై 17,873 రూపాయల అప్పు భారం. ఆర్బీఐ నుంచి ప్రతిరోజు కూడా 163 కోట్ల అప్పు తీసుకుంటూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. దీనివల్లనే మన రాష్ట్రం వెనుకబడింది. కానీ 10 ఏళ్లుగా మేము అద్భుతాలు సాధించాము, స్వర్గాన్ని చూపించాము, మేము ప్రాజెక్టులు కట్టాము, రోడ్లు నిర్మించాము, ఏ రోజు కూడా ప్రజలు కన్నీరు పెట్టకుండా చూసామని వాళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారో చెప్పండి సార్. ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. స్వర్గం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. స్వర్గం ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది గ్రామాల్లో పెనిట్రేట్ అయితే బాగుండు. కానీ సార్ నేనేమంటున్నానంటే సార్, మొన్న అరవింద్ పనగరియా గారు 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా కూడా చేసి ఉండే. సో అరవింద్ పనగరియా గారు వారి లెక్క ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రంలో, సరే నిర్మలా సీతారామన్ గారు చెప్పడం లెక్క ఒక ఎత్తు అయితే దాన్ని నేను అక్కడి దాకా వస్తా. కానీ దానికంటే ముందు అరవింద్ పనగరియా గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది ఏంటంటే, ఇప్పటివరకు అయితే ఈ గత సంవత్సర కాలంలో ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వం ఫినాన్షియల్ డిసిప్లిన్ అనే కోణంలో భాగంగా ఫినాన్స్ డిసిప్లిన్ని పాటించడంలో గత ప్రభుత్వం లోపానికి గురైంది. అదేవిధంగా నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను సార్, మీరు ఇక్కడ గమనించాలి. కార్పొరేషన్లు ఉంటాయి. కార్పొరేషన్లు దేనికి సార్? ఏది ఒక ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఉందనుకోండి సార్, ట్రైబల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపయోగపడాలి. మైనార్టీ కార్పొరేషన్ కానీ, లేకపోతే బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఏ కార్పొరేషన్ అయినా సరే ఏది వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపయోగపడాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ప్రతి కార్పొరేషన్లు లోన్లు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇందాక రేమంత్ సార్ చెప్పినట్టు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని దాటుకొని లోన్లు తీసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకు ప్రధానంగా వాడుకున్న అంశాలు ఏంటంటే కార్పొరేషన్ సార్. ఈరోజు కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు ఉంది, ప్రతి కార్పొరేషన్ మీద. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి సార్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏదో ఎంబీసీ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ మీద కూడా అప్పులు తీసుకున్న ఒక 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 ఘనమైన చరిత్ర గత ప్రభుత్వానికే దక్కుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇలా ప్రతి వ్యవస్థలని అప్పుల కోసం వాడుకొని వాళ్ళు ఏమన్నారు, రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉండే దాన్ని రెవెన్యూ సృష్టించి మేము రాష్ట్రాన్ని చేతిలో ఇచ్చామని చెప్తున్నారు సార్. ఆ సృష్టించబడ్డ రెవెన్యూ ఏదైతే ఉందో కనీసం తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులకి మిత్తులు చెల్లించడానికి కూడా ఉంటలేవు కదా సార్. సార్ మేమేమంటున్నాం, 18,000 కోట్ల వరకు ప్రతి నెల మనకు వచ్చే ఆదాయం ఉంటే దాంట్లో జీతాలకు, అదేవిధంగా దాంట్లో అభివృద్ధికి మనకు పోంగా, జీతాలకు అప్పులకు పోంగా మిగిలిన అంశాలు సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే ప్రతి రూపాయిని మన ఇంట్లో ఒక రూపాయి అంటే మనం అప్పుల పాలైనప్పుడు ప్రతి రూపాయిని గల్లాగురుగుల్లో దాచిపెట్టుకొని రూపాయి పోగు చేసుకుంటాం సార్. అలా రూపాయి పోగు చేసుకొని అటు సంక్షేమానికి అభివృద్ధితో పాటు రైతు సంక్షేమం కానీ, విద్యార్థుల సంక్షేమం కానీ, లేకపోతే మిగతా ఏ విషయంలో ఉన్నా సరే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇదంతా వాస్తవాలు. మేమేమంటున్నాం, అదే రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పులని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా మేము దాన్ని కాదని అంటలేం. ఎట్ ద సేమ్ టైం ఈరోజు అది మా నోటి నుంచి వచ్చిన విషయం కాదు, నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభ వేదికగా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. స్పష్టం చేసే క్రమంలో మేము తెలంగాణ రాష్ట్రానికి ఇది చేసుకుంటున్నాం వస్తున్నాం, అది చేసుకుంటున్నాం వస్తున్నాం చెప్తున్నాను. కానీ ఏది విభజన చట్టంలో భాగంగా ఉన్న అంశాలు మాత్రం వాళ్ళు చేయదలుచుకోలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఉన్న అప్పుల విషయానికి వద్దాం సార్. దాదాపు అంటే 1950 నుంచి అప్పుడున్న ప్రధానమంత్రులు మొన్నటి వరకు 2014 వరకు అందరు ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే దాని డబల్ రెట్లు కేవలం 10 సంవత్సరాల కాలంలోనే నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఇందాక ప్రేమ్ గాంధీ గారు ఒక మాట అంటుండే, ఈ అభివృద్ధిలో భాగంగా మేము చేస్తున్నాం చెప్తున్నారు సార్. రేమన్ గారి ద్వారా అంటే రేమన్ గారు ఆల్రెడీ ఈ విషయం మీద స్పష్టత ఇచ్చారు, నేను కూడా చెప్తున్నాను సార్. సార్ మేమేమంటున్నాం, ఇన్ కేస్ ఇన్ని లక్షల కోట్లు అభివృద్ధిలో పెడుతున్నాం అనుకున్నప్పుడు టోల్ గేట్ల అవసరం ఉండదు సార్.
ట్రిపుల్ ప్రాసెస్లో మీరు డెవలప్మెంట్ ప్రాసెస్ చేస్తారు. పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రోడ్లు కానీ, మీరు ఏర్పాటు చేసుకున్న గతిశక్తి మిషన్ కానీ, ఇంకేదైనా సరే దాంట్లో భాగంగా కేవలం కార్పొరేట్ శక్తులను బాగు పెట్టడం కోసం ఒక మార్గాన్ని మీరు సుగమం చేశారు. కానీ ఎక్కడ ఇన్ని లక్షల కోట్లు చేసిన అప్పులను ఎక్కడ పేద ప్రజల సంక్షేమం కోసం మీరు వాడలే. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. 2022-23 బడ్జెట్లో గతిశక్తి మిషన్ కోసం 5 లక్షల కోట్లు మీరు కేటాయిస్తారే, ఎంజీ నరేగాకు మాత్రం కేవలం 75,000 కోట్ల వరకు కేటాయిస్తారు. అంటే సంక్షేమాన్ని పూర్తిగా వదిలేసిరు. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి పేరుతో జరిగే చర్చలో, అభివృద్ధి పేరుతో జరిగే ఏదైతే ఉందో ప్రక్రియ, ఆ ప్రక్రియలో కార్పొరేట్ శక్తులను దాంట్లో ఇన్వాల్వ్ చేసి పేద ప్రజల నుంచి మళ్ళీ అక్కడ దండుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. అటు ఆర్టీఏ ట్యాక్స్లు కట్టాలి, రోడ్ల ట్యాక్స్లు కట్టాలి, రోడ్లకు టోల్ గేట్ కట్టాలి. అంటే ఇలా ఈ దోపిడీ ఏదైతే ఉందో నిలువు దోపిడీ అది ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో, డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో మొత్తం తీసుకొని రాష్ట్రాల నుంచి గుంజుకోవడం, మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూపడం, దక్షిణాది రాష్ట్రాలకు ఏది మొండి చేయి చూపడం, ఇలాంటి చాలా ప్రక్రియలు ఉన్నాయి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే సార్, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశం అభివృద్ధి విషయంలో కేవలం అప్పులు చేస్తున్నాం అన్న కారణాన్ని సాకు చూపుతున్నారు. కానీ అప్పులు దేనికోసం చేస్తున్నా అన్న విషయాన్ని ఒక క్లారిటీ ఇవ్వదలుచుకోలే. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం కదా సార్, మీరు ఇందాక చెప్పారు 70,000 కోట్ల వరకు అప్పు చేసింది ప్రభుత్వం అని చెప్పి. దాదాపు 49,000 కోట్ల వరకు కేవలం వాళ్ళు తీసుకున్న అప్పులకు మిత్రులు కట్టడానికే సరిపోయినాయి సార్. ఒక మాట మాకు స్పష్టత ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి, మాకు మిత్రులు కట్టాల్సిన అవసరం లేదు, మాకు మీరు తీసుకున్న అప్పులు మేము ఏది మాఫీ చేస్తామని చెప్పి మేము రుణమాఫీ చేసినట్టు అట్లా చేయమని చెప్పండి సార్. మేము ఏ రూపాయి కూడా వాళ్ళకు మిత్రులు కట్టడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఏ పరిమితి ఉన్నాయి, ఆర్బీఐ నామ్స్ ఉన్నాయి, ప్రతిదీ మేము గైడ్లైన్స్ పాటించుకొని ముందుకెళ్తున్నాం సార్. కాబట్టి మీరు కూడా ఒక విషయం అర్థం చేసుకోండి, ఏంటంటే సార్ వాళ్ళు మాకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఇచ్చారు, మా చేతిలో పెట్టారంటున్నారు కదా, ఆ రెవెన్యూ మిగులు ఏదైతే ఉందో ఈరోజు కనీసం ఈ రాష్ట్రం వాళ్ళు చేసిన అప్పులకి మిత్తి కూడా సరిపోవట్లేదు సార్. కాబట్టి ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే మీరు కానీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, అయితే ఒక విషయం మీరేమన్నారు, ఫైనాన్స్ డిసిప్లిన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాటించలేదని ఒక మాట అంటున్నారు. వాళ్ళు ఒక మాట అంటున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాది 52,576 కోట్ల రుణ సమీకరణ చేస్తున్నట్లు 23-24 బడ్జెట్లు ప్రస్తావించింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పుల లక్ష్యాన్ని 62,012 కోట్లకు పెంచింది అని అంటున్నారు. సార్ నేనేమంటున్నా అంటే సార్, 2023లో రైతు బంధు పేరుతో 7,500 కోట్లు వాళ్ళు ఒక చోట పెట్టారు చూడండి సార్. ఆ పైసలు కూడా రింగ్ రోడ్ని తాకట్టు పెట్టించిన పైసలే, ఇదేదో ఎక్కడి నుంచి సృష్టి జరిగిన పైసలు కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. కాబట్టి ఈరోజు మీరు చూడండి, కోకపేట భూములు అమ్ముతలేనో, లేకపోతే రూమ్ రోడ్లు తాకట్టు పెడితేనో, లేకపోతే ఏదో భూములు అమ్ముతేనో, ఆ పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని చివరి దశలో దిగజార్చారు సార్. వాళ్ళు చేసిన పని మేము కనుక పోతే ఆ భూములు ఎవరి, అసెట్ ఎవరి, అసెట్ పేద ప్రజలే కదా సార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వాళ్ళు ఎవరైతే వాళ్ళ కోసం కూడు కట్టుకున్న వాడిని మొత్తం తాకట్టు పెట్టాల్సి వస్తుంది. కానీ ఆ పని మేము చేయం కదా సార్. మేమేమంటున్నాం, ఫైనాన్స్ డిసిప్లిన్ మేము పాటిస్తున్నాము. వాళ్ళు చెప్తున్న కాకి లెక్కల్ని బేస్ చేసుకొని మేమేదో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం లేదు సార్. నేను ఒక్కటే స్పష్టంగా చెప్పదలుచుకున్నా సార్, మొన్న చేసిన 21,000 కోట్ల వరకు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది కూడా గల్లా గురుగులో పైసలు దాచిపెట్టి చేసినాం సార్. అదేవిధంగా రైతు భరోసా పేరుతో 6,000 రూపాయలు ఏదైతే ఎకరానికి ఇస్తున్నామో అది కూడా 1 ఎకరానికి, 2 ఎకరాలకు, 3 ఎకరాలకు అక్కడ విడతల వారిగా ఇవ్వడానికి కారణం కూడా ఈ ఫైనాన్షియల్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు, రైతులకు మేము ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న ప్రక్రియ ఇదంతా. ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తేనో గత ప్రభుత్వాన్ని ఏదో అద్భుతంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సృష్టించినంత మాత్రాన ఈరోజు ఖజానాలో పైసలు ఏదో పైనుంచి వచ్చి పడవు సార్. మేమేమంటున్నాం, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ సృష్టి లేదు, ఇదంతా అప్పుల కుప్పు మార్చి వెళ్ళిపోయారు. దాన్ని మేము సాకుగా ఏ రోజు చూపిస్తలేము. కానీ మేమేమంటున్నాం, తెలంగాణ ప్రజలకు మేము ట్రాన్స్పరెన్స్గా ఉండాలన్న కారణం చేత 7 లక్షల కోట్ల వరకు వాళ్ళు అప్పు చేశారని చెప్పి విషయం చెప్పాం. కానీ దాన్ని మేము సాకుగా చూపించదలుచుకోలేదు. ఆ సాకుతో మేము 100% వెల్ఫేర్. ఓకే సార్, నాయక్ గారు మీరు చెప్తున్న మాట ఏకీపిద్దామని అనుకున్నాం. మీరు ఎన్నికల్లోన అంతకు మించి హామీలు ఇచ్చారు.